ఇప్పుడు ఈ పని లేక అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మరి ఇలాగే పని లేకపోతే మరి ఏడు చేస్తారండి. మరి దేశీయులు అంటే వెళ్ళిపోవడము, చేత అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, చేత అంటే వెళ్ళిపోతారు. మరి మామూలుగా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం, వాళ్ళు ఉపాధి పని వస్తే ఉపాధి పనికి వెళ్ళి రావడం అంతే. దాన్ని బట్టి ఇంటికి రేటు గడుస్తుందండి. చెప్పండి, ఎంత కొనుక్కొని తింటాం మనం చెప్పండి. పిల్లలకి గవర్నమెంట్ సబ్బులు ఇవాళ కొనాలి కదండి. అలాంటి ఇబ్బంది అనమాట. మాకు పత్తి వల్లే బతుకు. పత్తి పండితేనే, పత్తి పండకపోతే అది కూడా లేదు, అప్పులు అయిపోవడమే. ఈ వర్షాలు అయినప్పుడు మరి మొత్తపులు ఈవేళ మరి ఇంకేటి మాకు మిగిలితే చెప్పండి. దానిలు కొనుక్కోవాలి, ఈ చిన్న చిన్న కూరలు లాంటివి కొనుక్కోవాలంటే మాకు డబ్బులు ఎలాగొస్తాయి? ఈ పత్తి వల్లే మాకు.